బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో. ఎస్టర్డే అనాలిసిస్లో బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే ఈ జోన్ సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. ఒకవేళ బ్రేక్ అయితే ఈ జోన్ వరకు బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాను. ఎగ్జాక్ట్గా ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అయింది. బట్ 52,100 బ్రేక్ చేయలేకపోయింది. ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ సైడ్ వేస్ చేసింది. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉంది అండ్ లెవెల్స్ ఎలా డ్రా చేయాలంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. ఎగ్జాక్ట్గా నెక్ లైన్ బ్రేక్ రీటెస్ట్ చేసింది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ని ఫాలో అయిందంటే బ్యాంక్ నిఫ్టీ 51,000 టెస్ట్ చేసే అవకాశం ఉంది. బట్ అది జరగాలంటే ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. ఒకవేళ రేపు బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అయితే ఈ జోన్ సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. ఒకవేళ బ్రేక్ అయితే 51,600 లెవెల్ వరకు మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయితే ఈ జోన్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఒకవేళ బ్రేక్ అయితే బయ్యర్ని ట్రాప్ చేసే అవకాశం ఉంది.